ఓం శ్రీమాత్రే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. మిత్రులారా, 1000 మంది సబ్స్క్రైబర్లు రీచ్ అయ్యేంత వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. ఈ వీడియోలో దాంపత్య జీవితం గురించి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. దాంపత్య జీవనం దైవ కార్యం. గృహంలో ఒక స్త్రీ ఒక పురుషుడు కలిసి జీవించే విధానం అనాది నుండి వస్తోంది. వారిద్దరి మైత్రి బంధం ద్వారా వచ్చే సంతానంతో పితృ రుణం, గురు రుణం, దేవ రుణం తీర్చుకోవాలని శాస్త్రాలు బోధిస్తున్నాయి. స్త్రీ పురుషుల అనుబంధానికి నైతిక బలం, సామాజిక బలం, గౌరవ మర్యాదలు ఒకరి వల్ల మరొకరు పొందుతారు. దీన్నే వివాహ బంధం అంటున్నాం. పవిత్రమైన వివాహ బంధం ద్వారా ఒక్కటైన జంట సృష్టి కార్యాన్ని దైవ కార్యంగా భావించాలి. ఇందులో భర్త భార్య దగ్గరకు వెళ్ళేటప్పుడు ఒక పవిత్ర దేవాలయంకు వెళ్తున్నట్లు భావించాలి. భార్య భర్త చెంతకు చేరేటప్పుడు పరమాత్ముని చేరుతున్నట్లు భావించాలి. దంపతులు కలిసేటప్పుడు ఒక భావదశ కావాలి, పవిత్ర భావన కలగాలి. సంభోగ సమయంలో భగవంతుడు సృష్టిక్రియ చేసి కొత్త జీవిని జన్మింపజేస్తాడు. అప్పుడు దంపతులు భగవంతునికి సమీపంలో ఉంటారు. వారి మూలంగా ఒక నూతన జీవి ఆవిర్భవిస్తుంది. దంపతులు జన్మదాతలవుతారు. భగవంతుని ప్రార్థిస్తున్న భావనతో అత్యంత పవిత్రమైన కార్యంగా భార్యాభర్తల సంగమం జరగాలి. జ్ఞానాన్ని పొందడానికి, సుజ్ఞాన జీవితం గడపడానికి కామాన్ని భోగంగా కాక యోగంగా రూపొందించుకోవాలి. ఇద్దరు వ్యక్తుల పరిపూర్ణమైన కలయిక ఎంత గాఢంగా ఉంటుందో సంతానం కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. కలయిక తేలికగా, అత్యల్పంగా ఉన్నప్పుడు అందువల్ల కలిగే సంతానం కూడా అలాగే ఉంటుంది. ఒక కళాకారుడు మత్తులో ఉన్నప్పుడు సుందర విగ్రహాలను తయారు చేయలేడు. అశాంతి, క్రోధంతో ఉన్న నృత్యకారుడు సరిగ్గా అభినయించలేడు. ఇవన్నీ మానసిక స్థితులపై ఆధారపడి ఉంటాయి. అదేవిధంగా క్రోధం, నిరాశ, నిస్పృహ, అశాంతితో సృష్టి కార్యం చేసినట్లయితే పుట్టే సంతానం కూడా అదే స్థాయికి చెందుతుంది. ధర్మబద్ధంగా కామ కోరికలు ఉండటం సహజం. దానిని తీర్చుకునే ప్రయత్నం చేయడం కూడా సహజమే. కోరిక అంటే కేవలం లైంగిక సంబంధమైనదే కాదు. పురుషార్థాలలో కామం ఒకటి. అయితే అది ధర్మబద్ధంగా తీర్చుకోవాలని హిందుత్వం చెబుతోంది.